హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. సో ఈరోజు నేను మీ ముందుకి ఇంకో రీడింగ్ తీసుకొని వచ్చాను. నా పేరు రేఖ. సో మీరు నా ఛానల్ని ఆదరిస్తున్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. సో నా రీడింగ్స్ అన్నీ మీరు లైక్ చేస్తున్నందుకు, కామెంట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇంకా మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే ఇక్కడ కనిపించే నంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ పెడితే నేను ఛార్జెస్ అనేది మీకు చెప్తాను. ఓకే, రీడింగ్స్ అనేవి ఫ్రీ కాదండి, ఛార్జబుల్. సో మీకు సీరియస్గా ఏదైనా ప్రాబ్లం ఉంటేనే దానికి నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేను చీప్గా చేయట్లేదు, ఎందుకంటే దానికి వాల్యూ ఉండదన్నమాట. నేను ఒకవేళ 100 రూపీస్కి 200 రూపీస్కి పెట్టేస్తే ప్రతి ఒక్కళ్ళు అవసరం ఉన్నా లేకపోయినా ఫ్రీగా ఏదో పిచ్చి క్వశ్చన్లు అడిగి రీడింగ్ తీసుకుంటారు. సో నేను అందుకే నా ప్రైజెస్ హై ఎందుకు పెడతానంటే, ఎవరికైతే రియల్లీ చాలా సీరియస్ ఇంపార్టెంట్ సమస్యలు ఉన్నాయో వాళ్ళు మాత్రమే నన్ను కాంటాక్ట్ అవ్వేలాగా నేను చూస్తున్నాను అనమాట. ఎందుకంటే నిజంగా మన పీకల మీద ఒక సమస్య వచ్చింది అన్నప్పుడు మనం ఖచ్చితంగా దాన్ని సీరియస్గా తీసుకుంటాము. సో కొంతమంది నేను చూశాను, వాళ్ళు ఎలాగంటే నా క్యారెక్టర్ ఏంటి నువ్వు చెప్పు, లేదంటే నేను మేలా ఫీమేలా చెప్పు, ఇట్లా పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడగడం స్టార్ట్ చేశారనమాట. ఇంకా అందుకని చెప్పేసి నేను ఇంకా అట్లా చీప్ రీడింగ్స్ అవి నేను చేయను. ఓకేనా? సో ప్లస్ నా బంగారం పోయింది కనిపెట్టు, లేదంటే నేను ప్రెగ్నెంటా కాదా చెప్పు. సో ఇట్లాంటివన్నీ పిచ్చి క్వశ్చన్లన్నీ అడుగుతున్నారు. టారో రీడింగ్ అనేది ఏమీ జోక్ కాదండి. సో ఇది ఎనర్జీస్తో కూడుకున్నది, ఇంట్యూషన్తో కూడుకున్నది, అది యూనివర్స్ బ్లెస్సింగ్స్ అనేవి ఉంటాయి ఇక్కడ. సో దీన్ని మీరు ఆటలాడుతా చూసారనుకోండి, అసలు నా ఛానల్కి మీరు రానవసరం లేదు. సో అందుకనే నేను నా ప్రైజెస్ అనేవి నేను కరెక్ట్గా రీజనబుల్గా పెడతాను. ఓకేనా? సో ఇదండి. ఇంకా ఈరోజు రీడింగ్కి వస్తే మీరు చూస్తున్నారు కదా, థంబ్నైల్లో కూడా చూసుంటారు. సో యూ వర్సెస్ దెమ్. ఓకే, యూ వర్సెస్ హీ ఆర్ షీ. మీరు మీ పార్ట్నరు. సో మీరు ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, సో మీరు వాళ్ళ నుంచి ఏం ఆశిస్తున్నారు, వాళ్ళు మీ నుంచి ఏం ఆశిస్తున్నారు, సో మీ నెక్స్ట్ యాక్షన్ ఏంటి, వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి. సో ఇలాగా మనం ఈరోజు రీడింగ్ చేద్దామన్నమాట. సో దానికి మీకు క్లారిటీ వస్తుంది. చాలామంది అడిగారు కూడా, మేడం మా ఎనర్జీస్ కూడా చెప్పండి, మా రాసులు కూడా చెప్పండి, ఓన్లీ మీరు మా పార్ట్నర్దే చెప్తే మాకు ఎలాగ రెజినేట్ అవుతుంది అనేసి కొంతమంది కామెంట్ పెట్టారు. సో నేను ఖచ్చితంగా మీరు అడిగినట్లుగానే ఇద్దరి ఎనర్జీస్ చూస్తాను, ఇద్దరి ఫీలింగ్స్ చూస్తాను. సరేనా? సో లెట్ స్టార్ట్ ది రీడింగ్ అండి. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్స్ ఎనర్జీస్ ఎలాగున్నాయి, వాళ్ళ పార్ట్నర్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. ఓకే, నేను ఫస్ట్ ఎనర్జీస్ చూడడానికి వచ్చి సేక్రెడ్ ఇండియన్ టారో డెక్ చూస్తాను. అప్పుడు మీరు ఏ ఎనర్జీలో ఉన్నారనేది తెలుస్తుంది. సో ఎనర్జీ అనేది ఎలాగంటే అండి, జనరల్ అనమాట. అంటే ఇది ఓన్లీ లవ్ లైఫ్ అనే కాదు, మీ ఓవరాల్ జీవితంలో అసలు మీరు ప్రస్తుతానికి ఏ ఎనర్జీలో ఉన్నారు, అంటే హ్యాపీగా ఉన్నారా, సాడ్గా ఉన్నారా, టెన్షన్గా ఉన్నారా, బిజీగా ఉన్నారా, సో ఏంటి అనేది ఎనర్జీ అనేది మనకు తెలుస్తుంది. లేదంటే ఏదైనా ప్లానింగ్ చేస్తున్నారా, ఎవరినైనా మిస్ అవుతున్నారా. సో ఈ ఎనర్జీ ఇదేమో మీది అనమాట. మీది వచ్చేసి హ్యాంగ్డ్ మ్యాన్. సో మీ పర్సన్ చూద్దాము. మీ పర్సన్ చూసారా ఎలా పడుతున్నాయి కార్డ్స్. చాలా వాళ్ళు ఓవర్ థింకింగు, యాంగ్జైటీ, టెన్షను చాలా కనిపిస్తూ ఉంది, భయము, ఇవన్నీ కనిపిస్తున్నాయి మీ పర్సన్ సైడ్. ఓకే, స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఏ ఎనర్జీలో ఉన్నారు ప్రస్తుతానికి, ఈ క్షణంలో వీళ్ళు ఎప్పుడైతే ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ టైంకి వాళ్ళ వ్యూవర్ ఏ ఎనర్జీలో ఉన్నారు. టెంపరెన్స్. ఓకే, సో ఇక్కడ చూస్తుంటే కనుక మీరు మీ ఎనర్జీ ఎలా ఉందంటే, మీరు హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు. అంటే మీరు స్టక్ అయిపోయారు. అది మీ పర్సన్ వల్ల అన్నా అవ్వచ్చు, లేదంటే మీ లైఫ్లో అన్నా అవ్వచ్చు, మీ జాబ్లో అయినా అవ్వచ్చు. మీరు ఒక రకంగా ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారనమాట. అంటే మీకు ఏం చేయాలని తెలియట్లేదు. చాలామందికి అయితే ఇలాగా సూసైడల్ థాట్స్ వస్తున్నాయి. అసలు ఎందుకు ఈ జీవితము, అసలు చచ్చిపోతే బాగుండు, ఇంత బాధ పెడుతున్నాడు దేవుడు, అసలు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు,
ఎందుకు నా జీవితంలోకి ఇలాంటి మనుషులు వస్తారు, లేదంటే ఎందుకు నేను ఎప్పుడు ఇలాంటి జాబ్లో కష్టపడతా ఉంటాను, ఎప్పుడు నేను ఎంత కష్టపడినా నాకు ఫలితం రాదు, ఎందుకు నన్ను అందరూ ఇన్సల్ట్ చేస్తారు, ఎందుకు నన్ను చీప్గా చూస్తారు. సో ఇలాంటి రకరకాల ఆలోచనలు అనేవి నా వ్యూవర్స్ మనసులోని ఎనర్జీలోని కనిపిస్తున్నాయి. సో మీరు ఎలాగంటే అటు కదలలేకపోతున్నారు, ఇటు కదలలేకపోతున్నారు. సపోజ్ మీరు ఒక జాబ్లో ఉన్నారు, మీకు అది నచ్చట్లేదు, కానీ మీరు వదిలేయాలంటేనే కూడా మీ వల్ల అవ్వట్లేదు. ఎందుకంటే వదిలేస్తే వేరే జాబ్ దొరుకుతుందో లేదో, లేదంటే నేను సడన్గా మానేసి వెళ్ళిపోతే అందరూ ఏమనుకుంటారో, అంటే తీసేశారా, లేదంటే పెర్ఫార్మెన్స్ బాగాలేదా, ఇలాగ అనుకుంటారనేసి అనుకుంటున్నారు. ఇంకా లవ్ రిలేషన్షిప్ దీనిలోకి వస్తే కనుక మీరేమో ఎవరో ఒకళ్ళ పైన స్టక్ అయిపోయి ఉన్నారు, కానీ ఆ పర్సన్ మీకు ఏ సమాధానం చెప్పట్లేదు, గోస్ట్ చేశారు, బ్లాక్ చేశారు, వదిలేసి వెళ్ళిపోయారు, లేదంటే థర్డ్ పార్టీతో వెళ్ళిపోయారు. సో ఏదో ఒక రీజన్ అయితే ఉంది. సో దానివల్ల ఏంటంటే మీరు చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు, చాలా స్టక్ ఎనర్జీలో ఉన్నారు. అయ్యో నేను ఈ సమస్య నుంచి ఎలా బయటపడతాను దేవుడా అన్నట్టుగా మీరున్నారు. సో మీ పర్సన్ దగ్గరికి వస్తే మీ పర్సన్ వేరే వాళ్ళతోని కానీ లేదంటే మీతో కానీ ఒక బ్యాలెన్స్ కోరుకుంటున్నారనమాట. ఈక్వల్గా ఉండాలి, గివ్ అండ్ టేక్ రిలేషన్షిప్ అనేది వాళ్ళు బ్యాలెన్స్డ్గా ఉండాలి అనుకుంటున్నారు, ఉంటున్నారు కూడా ప్రస్తుతానికి. అది వాళ్ళు ఒకవేళ థర్డ్ పార్టీ ఉన్నట్లయితే వాళ్ళ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. ఎంజాయ్ అని చెప్పలేము కానీ ఫ్యామిలీతోని బ్యాలెన్స్డ్గా ఉంటున్నారనమాట. ఆ ఫ్యామిలీ అండ్ జాబ్ అన్నిట్లోని వాళ్ళు స్టేబుల్గా ఉంటున్నారనమాట, ఒక బ్యాలెన్స్డ్గా ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ అంటే ఇంతవరకు వాళ్ళ లైఫ్లో ఏం జరిగిండొచ్చు అంటే వాళ్ళు ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేయడము, వాళ్ళ వైఫ్ని కానీ పిల్లల్ని కానీ లేదంటే వాళ్ళ పేరెంట్స్ని కానీ సో ఇలాగ నెగ్లెక్ట్ చేసి ఎప్పుడు ఆఫీస్ ఆఫీస్ అనుకొని ఉండడము, జాబ్ జాబ్ బిజినెస్ అనుకొని ఉండడము, అలాగ ఉండే మనిషి ఇప్పుడు వాళ్ళు బ్యాలెన్స్డ్గా ఉంటున్నారనమాట కొంతకాలంగా. ప్లస్ ప్లస్ ప్రస్తుతానికి మీరు ఎప్పుడైతే ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ టైంకి కూడా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతోనే నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే ఈ పర్సన్కి ఎవరో ఉన్నారు. ఓకే, మీరు కాకుండా అది వైఫ్ హస్బెండ్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా కమిటెడ్ రిలేషన్షిప్ అవ్వచ్చు. సో ఇప్పుడు వీళ్ళు బ్యాలెన్స్డ్గా ఉంటున్నారు వాళ్ళతోటి, వాళ్ళ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని ఈక్వల్ గివ్ అండ్ టేక్ చేస్తున్నారు, వాళ్ళు బ్యాలెన్స్డ్గా ఉంటున్నారు. ఇక్కడ శివశక్తి అనేది అదే వస్తుందన్నమాట, అంటే ఒక పార్ట్నర్ అన్నట్టు, వైఫ్ అండ్ హస్బెండ్ అన్నట్టుగా. సో వాళ్ళు వాళ్ళ లైఫ్లో ప్రస్తుతానికైతే బ్యాలెన్స్డ్గా ఉన్నారు. ఓకే, సో వాళ్ళ ఎనర్జీ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు ఏ టెన్షన్లు లేకుండా, అంటే అటు హ్యాపీనెస్ అని చెప్పలేము, ఇటు సాడ్ అని చెప్పలేము, ఒక విధంగా సైలెంట్గా ఉన్నారనమాట. ప్రశాంతంగా సైలెంట్గా ఏమీ ఆలోచించకుండా మైండ్ బ్లాంక్గా అయిపోయి వాళ్ళు మెడిటేషన్ కూడా చేస్తుండొచ్చు. సో వాళ్ళు ప్రస్తుతానికైతే దేని గురించి ఆలోచించట్లేదు. వాళ్ళు ఈ నిమిషంలో ఎలా ఉన్నారో దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళ పార్ట్నర్తో బ్యాలెన్స్ని కోరుకుంటున్నారు, అదే బ్యాలెన్స్గా ఉంటున్నారు కూడా. ఓకేనా, ఇది మీ పర్సన్ యొక్క ఎనర్జీ. ఇప్పుడు ఫీలింగ్స్ చూద్దాము. మీరు మీ పార్ట్నర్ గురించి, ఎవరి గురించి అయితే ఈ రీడింగ్ చూస్తున్నారో మీరు మీ పార్ట్నర్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీరు మీ పార్ట్నర్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మీరు మీ పార్ట్నర్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీరు మీ పార్ట్నర్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? సెవెన్ ఆఫ్ సోర్డ్స్, ఏస్ ఆఫ్ వాండ్స్, క్వీన్ ఆఫ్ కప్స్. ఓకే, సో ఇప్పుడు మీ పార్ట్నర్ యొక్క ఫీలింగ్స్ మీ పట్ల ఎలా ఉన్నాయి? సో మీ గురించి మీ పార్ట్నర్ ఎలా ఫీల్ అవుతున్నారు, మీ గురించి మీ పార్ట్నర్ ఎలా ఫీల్ అవుతున్నారు? చూడండి, అసలు బయటికి రావట్లేదు కార్డ్స్. ఇందాక ఎనర్జీ అంటే చాలా వచ్చినాయి కార్డ్స్, ఫీలింగ్స్ అనగానే అసలు రావట్లేదు. అంటే వీళ్ళు చాలా దాస్తున్నారు మీ దగ్గర నుంచి, ఏం చెప్పట్లేదు వాళ్ళు. పేజ్ ఆఫ్ వాండ్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, ఫైవ్ ఆఫ్ కప్స్. ఓకే, సో మీరు మీ పార్ట్నర్ గురించి ఎలా ఆలోచిస్తున్నారు? మీ రాసులు ఏమై ఉండొచ్చు అంటే మేషం, సింహం, ధనస్సు.
కుంభరాశి అవ్వచ్చు, మిథునం తులారాశి అవ్వచ్చు, మళ్ళానేమో కర్కాటకం వృశ్చికం మీనరాశి, ఈ రాశులు మీవి అవ్వచ్చు. మీ పర్సన్ ఎలా ఏవైతే ఉన్నాయంటే వాళ్ళవి మేషం సింహం ధనస్సు, కన్యారాశి వృషభం, ఓకే, టారస్ విర్గో కేప్రికాన్ మకర రాశి, మళ్ళానేమో కర్కాటక రాశి వృశ్చిక రాశి మీనరాశి, ఈ రాశులు మీ పర్సన్ అయ్యే అవకాశం ఉంది. సో మీ ఇద్దరికి కామన్ ఏంటంటే ఫైర్ సైన్స్ అండ్ వాటర్ సైన్స్. సో మీ ఇద్దరికి ప్యాషన్ ఉంది, ప్రేమ ఉంది, ఒకరంటే ఒకరికి మీ ఇద్దరికి ప్యాషను ప్రేమ ఉంది. కాకపోతే మీరేంటంటే ఓవర్ థింకింగ్ ఎక్కువ, వాళ్ళకి మనీ మైండెడ్. మీ పర్సన్ వచ్చి మెటీరియలిస్టిక్, వాళ్ళకి ఎంతసేపు డబ్బులు సేవ్ చేయటము, డబ్బులు ఎలా సంపాదించాలి అంటము. మీరేంటంటే ఎంతసేపు ఓవర్ థింకింగ్ అనమాట. ఒక విషయాన్ని పట్టుకుంటే మీరు ఎప్పుడూ అదే ఆలోచిస్తూ ఉంటారు. సో మీకు అది ఒక బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పొచ్చు, ఒక ప్రాబ్లం అని చెప్పొచ్చు. సో ఆ నెగిటివ్ థింకింగు ఓవర్ థింకింగు మానుకుంటే కనుక అప్పుడు మీరు స్టేబుల్గా ఉంటారు లైఫ్లో. దానికని కొన్ని ఎక్సర్సైజెస్, రెమెడీసు, లేదంటే ఎవరైనా కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళటము, అలాంటివన్నీ మార్గాలు ఉన్నాయన్నమాట. ఓకే, సరే, మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మీరు మీ పర్సన్ని ఒక ప్లేయర్ అనుకుంటున్నారు, వాళ్ళకి చాలా కనెక్షన్స్ ఉన్నాయి, నేను కాకుండా వాళ్ళకి ఎంతోమంది ఉన్నారు, ప్లస్ వాళ్ళు ఆల్రెడీ మ్యారీడు. సో ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ నిజం అంటే వాళ్ళ మనసులో ఉండే ఫీలింగ్స్ నాకు చెప్పట్లేదు ఇక్కడ. ఎందుకంటే రెండు సోర్డ్స్ ఏమో స్ట్రైట్గా నిలబడి ఉన్నాయి, మిగతావన్నీ అతను తీసుకొని పరిగెడుతున్నారు ఇక్కడ. అంటే మీరు అలాగే ఫీల్ అవుతున్నారనమాట. అంటే మీరు ఇంకొక పర్సన్తో వాళ్ళ స్టేబుల్ రిలేషన్షిప్ ఉంది, మిగతా వాళ్ళందరితో హాయ్ బాయ్ ఫ్లర్టింగు ఎంజాయ్మెంటు అలాంటి రిలేషన్షిప్. సో ఓవరాల్గా మీ ఉద్దేశం ఏంటంటే ఈ పర్సన్ ఒక ప్లేయర్ అనేసి మీ ఉద్దేశం. అండ్ మీకేంటంటే ఈ పర్సన్ మళ్ళీ న్యూ బిగినింగ్ స్టార్ట్ చేస్తే బాగుండు, ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అనేసి మీరు అనుకుంటున్నారనమాట. ఈ పర్సన్ నుండి మీరు కోరుకునేది ఏంటంటే మీరు ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ స్టార్ట్ చేస్తే బాగుండు, ఇద్దరు మళ్ళీ రొమాంటిక్గా మాట్లాడుకొని ఇద్దరు మళ్ళీ ఫోన్ కాల్స్ చాటింగ్ అవన్నీ చేస్తే బాగుండు, ఇంతకు ముందులాగా హ్యాపీగా ఉంటే బాగుండు. సో ఇద్దరు కలిపి ఒక ఒప్పందం చేసుకొని ముందుకు వెళ్తే బాగుండు, న్యూ బిగినింగ్ చేస్తే బాగుండని మీరు ఉన్నది మీ కోరిక. సో ప్లస్ మీరేంటంటే మీరు ఒక సింగిల్ మదర్ అయ్యే అవకాశం ఉంది. ఓకేనా, కొంతమంది నా వ్యూవర్స్లో సింగిల్ మదర్స్ ఉన్నారు, వాళ్ళు డివోర్స్డ్ అవ్వచ్చు, లేదంటే విడోస్ అవ్వచ్చు. సో మీరు కొంతమంది అలా ఉన్నారు. మీరేంటంటే ఈ పర్సన్కి అన్కండిషనల్ లవ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో మీరేంటంటే ఈ పర్సన్ పైన ఫీలింగ్స్ ఏంటంటే ఒక రకమైన ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చాలా ఎఫెక్షను, చాలా ప్రేమ మీకు ఆ పర్సన్ అంటే. చాలా మీరు గివింగ్ ఎనర్జీ అనమాట, అంటే ఓవర్ గివింగ్ అని చెప్పొచ్చు. వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా మీరు ఇస్తానే ఉంటారు మీ ప్రేమ. బుజ్జి కన్నా నాన్న తిన్నావా పడుకున్నావా నీ హెల్త్ బాగలేదా బాగున్నావా, ఆ పర్సన్ అసలు మిమ్మల్ని ఎప్పుడూ అడగరు, నువ్వు ఎలాగున్నావు అనే మాట వాళ్ళు అడగరు. కానీ మీరు మాత్రము ఆ పర్సన్ని చాలా ప్రేమిస్తున్నారనమాట, చాలా కేర్ తీసుకుంటారు. లేదు నువ్వు ఇది తిను అది తాగు అది ఇది అనేసి మీరు అన్నీ చెప్తుంటారు. సో ఆ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని ఒక గ్రాంటెడ్గా తీసేసుకున్నారు. ఓకే, నేనేం చేసినా చేయకపోయినా ఈ పర్సన్ నా వెంట పడతానే ఉంటుంది, వెంట పడతానే ఉంటారు అన్నట్టుగా వాళ్ళు ఓకే గ్రాంటెడ్గా తీసేసుకున్నారు. ఇది ఎక్కడికి పోదులే వీడు ఎక్కడికి పోడులే అన్నట్టుగా వాళ్ళు తీసుకున్నారు మిమ్మల్ని. ఈ పర్సన్ మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు? ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని కొంచెం ఇమ్మెచ్యూర్డ్ ఎనర్జీ అనుకుంటారు. ఇది క్రష్ కూడా అయిండొచ్చండి. అంటే మీకు వీళ్ళ గురించి అంతగా తెలియకపోవచ్చు, వాళ్ళకి మీ గురించి అంతగా తెలియకపోవచ్చు. సో వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారంటే మీరు ఒక చాలా ఇమ్మెచ్యూర్డ్ ఎనర్జీలో ఉన్నారు. ఒక చూసారా దగ్గు వస్తుంది, థ్రోట్ చక్ర. సో వీళ్ళకి వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసేది రాదు, అందుకని వాళ్ళు మీకు ఏది చెప్పట్లేదు, వాళ్ళ మనసులో ఏం ఫీలింగ్స్ ఉన్నాయి అనేది కూడా మీకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు అనమాట. సో వాళ్ళు మీరు దేనికైనా రెడీ, అంటే మీరు ఒక రకమైన వెరీ యాక్టివ్ పర్సన్ అనమాట. చాలా అందంగా ఉంటారు, వెంటనే యాక్షన్ తీసుకునే పర్సను. మీరు కొంచెం ఫ్లర్టీ నేచర్ కూడా ఉంది, అంటే మీరు వీళ్ళతోనే కాదు అందరితోని చాలా క్లోజ్గా ఉంటారు, అందరితోని చాలా ఫ్రీగా మాట్లాడతారు.
ఫ్లర్ట్ చేస్తారు. సో ఇలాగని ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఎందుకంటే మీ ఇద్దరికి యాక్చువల్గా చెప్పాలంటే ఇద్దరికి ఉన్నాయి ట్రస్ట్ ఇష్యూస్. ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని నమ్మలేకపోతున్నారు, మీరు వాళ్ళని నమ్మలేకపోతున్నారు అనమాట. ఆ ట్రస్ట్ ఇష్యూస్ అయితే నాకు కనిపిస్తూ ఉన్నాయి. కానీ వీళ్ళు కూడా మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. సంథింగ్ చాలా స్టేబుల్గా మీతో కనెక్షన్ స్టార్ట్ చేద్దాము, మీతో చాలా లాంగ్ టర్మ్ వెళ్దాము. ఎందుకంటే పెంటికల్స్ అనేవి వెరీ వెరీ స్టేబుల్ అండ్ లాంగ్ టర్మ్, వెరీ స్లో మూవింగ్ అనమాట. అంటే వీళ్ళు స్లో అండ్ స్టడీ, ఒకసారి డిసైడ్ చేసుకున్నారంటే ఇంకా దానికి వెనక్కి వెళ్ళరు అనమాట. సో అలాగా మీతోని వాళ్ళు న్యూ బిగినింగ్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ వాళ్ళు చాలా సాడ్ ఎనర్జీలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ పాస్ట్లో చాలా జరిగినాయి అంటే విషయాలు. చాలామంది వీళ్ళని మోసం చేసి వెళ్ళిపోవడము, వీళ్ళని రిజెక్ట్ చేయటము. సో వాళ్ళకి ఆ భయము బాధ ఉంది. మీరు ఒకవేళ వాళ్ళని రిజెక్ట్ చేస్తారేమో, మీరు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతారేమో, లేదా ఆల్రెడీ మీరు వాళ్ళని వదిలేశారేమో. అంటే మీరు ఒకవేళ బ్లాక్ చేయడం కానీ, లేదంటే మీరు వాళ్ళని ఇన్సల్ట్ చేయడం కానీ, గొడవ జరగడం కానీ ఏదో జరిగింది మీ ఇద్దరి మధ్య. సో వాళ్ళైతే మిమ్మల్ని ఆలోచించినప్పుడల్లా చాలా సాడ్గా ఫీల్ అవుతారనమాట. చాలా అసలు ఊరికే ఎమోషనల్ అయిపోతారు మిమ్మల్ని చూడంగానే. కొంతమంది ఏడుస్తారు, కొంతమంది కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఈ పర్సన్ నన్ను ఇగ్నోర్ చేసింది, ఎందుకు ఈ పర్సన్ నన్ను రిజెక్ట్ చేశారు అన్నట్టుగా వాళ్ళు చాలా సాడ్ ఎనర్జీలో ఉన్నారు. మీరేంటంటే మంచి ఎనర్జీలో ఉన్నారు. మీరు గివింగ్, ప్రేమగా ఫీల్ అవుతున్నారు మీరు ఆ పర్సన్ గురించి. కానీ మీరు ఏదో వాళ్ళని అనకూడని మాట ఏదో అన్నారు, లేదంటే మీరు వాళ్ళతోని ఇంకా మనకి బ్రేకప్, నాకు నువ్వు అవసరం లేదు, నువ్వు నాతో మాట్లాడద్దు, నేను నీతో మాట్లాడను అన్నట్టుగా మీరు ఏదో అన్నారు. సో వాళ్ళు ఈ కనెక్షన్ ఇంకా ఎండ్ అయిపోయింది అన్నట్టుగా వెరీ వెరీ సాడ్ ఎనర్జీలో అయితే ఉన్నారు. కానీ వాళ్ళ ఫ్యామిలీతో అయితే బ్యాలెన్స్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో కూడా గొడవలు అవి జరుగుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో అయితే బ్యాలెన్స్డ్గా ఉన్నారు. కానీ వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు, రాత్రి పడుకోపోయేటప్పుడు మీ గురించి ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. సో ఇది వాళ్ళ ఎనర్జీ. ఓకే, ఇప్పుడు మీ ఇంటెన్షన్స్ ఏంటి, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి? అంటే ఇంటెన్షన్స్ అంటే నథింగ్ బట్ మీరు ఏం జరగాలనుకుంటున్నారు, అసలు ఈ కనెక్షన్లో ఏం జరగాలని మీరు అనుకుంటున్నారు, వాళ్ళు ఈ కనెక్షన్లో ఏం జరగాలని వాళ్ళు అనుకుంటున్నారు. నా వ్యూవర్స్ ఈ కనెక్షన్లో ఏం జరిగితే బాగుంటుంది అనుకుంటున్నారు. నా వ్యూవర్స్ ఈ కనెక్షన్లో ఏం జరిగితే బాగుంటుంది అనుకుంటున్నారు. నా వ్యూవర్స్ ఈ కనెక్షన్లో ఏం జరిగితే బాగుంటుంది అనుకుంటున్నారు. ఓకే, 2 ఆఫ్ స్ట్రెంగ్త్, 10 ఆఫ్ ఇంటెలిజెన్స్, 4 ఆఫ్ చరిష్మా. ఓకే, సో మీ పర్సన్ అసలు ఈ కనెక్షన్లో ఏం జరుగుతుందని అనుకుంటున్నారు, ఏం జరగాలని అనుకుంటున్నారు, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, మీ ఇంటెన్షన్స్ ఏంటి, మీ పార్ట్నర్ ఇంటెన్షన్స్ ఏంటి, మీ ఇంటెన్షన్స్ ఏంటి, మీ పార్ట్నర్ ఇంటెన్షన్స్ ఏంటి. పేజ్ ఆఫ్ స్ట్రెంగ్త్, 8 ఆఫ్ ఇంటెలిజెన్స్, క్వీన్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఓకే, సో మీరేమనుకుంటున్నారు? మీరు యాక్చువల్లీ ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయింది అనుకుంటున్నారు. మీరు ఈ కనెక్షన్ ఇంకా రికవర్ అవ్వదు, ఇంక ఈ పర్సన్ నాతో మాట్లాడరు, ఇంకా నాతోని కాంటాక్ట్ అవ్వరు, నాతో ఇంకా మళ్ళీ ముందులాగా ఉండరు అనేసి మీరు ఫీల్ అవుతున్నారు. ప్లస్ మీరు ఏదో ప్లాన్ చేస్తున్నారు. 2 ఆఫ్ స్ట్రెంగ్త్. 2 ఆఫ్ స్ట్రెంగ్త్ అంటే మీకు వేరే ఆప్షన్ ఉంటేను కూడా ఈ కనెక్షన్నే పట్టుకొని మీరు ఉన్నారు. సో మీ ఇంటెన్షన్ ఏంటంటే ఈ కనెక్షన్ మళ్ళీ వర్కౌట్ అయితే బాగుండు అనేసి నేను ఏ విధంగా దానికి చేయగలుగుతానని ప్లానింగ్లో ఉన్నారు మీరు. సో నేనేం చేస్తే ఈ పర్సన్ మళ్ళీ వెనక్కి వస్తారు, ఒకవేళ నేను ఏమైనా మేనిఫెస్టేషన్ టెక్నిక్ చేయాలా, లేదంటే పూజలు చేయాలా, లేదంటే ఎవరినైనా హెల్ప్ అడిగి ఈ పర్సన్తో మాట్లాడమనాలా అని చెప్పి మీరైతే ఏదో ఒక ప్లానింగ్లో అయితే చేస్తున్నట్టుగా ఉన్నారు. మీరు ఏదో ఆలోచన అయితే చేస్తున్నారు. కానీ ఏంటంటే మీరు కొంచెం పొజెసివ్గా ఫీల్ అవుతున్నారు. మీరు వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నారు. సో వాళ్ళు వేరే వాళ్ళతో ఉంటే కనుక మీకు చాలా కష్టంగా ఉంది, ఏమి చెప్పలేరు, కోపము, ఇరిటేషను, బాధ, ఏడుపు, సో ఇవన్నీ కనిపిస్తున్నాయి. మీరైతే మీ ఫీలింగ్స్ కూడా వాళ్ళకి చెప్పట్లేదు.
మీ ఫీలింగ్స్ కూడా మీరు దాచేసుకుంటున్నారు. కానీ వాళ్ళంటే చాలా పొజిటివ్‌నెస్ ఉంది. వాళ్ళు వేరే వాళ్ళతో ఉండకూడదు అనేది మీ ఫీలింగు. సో, మీరు అంటే ఎలాగైనా సరే ఈ పర్సన్‌ని వేరే వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని మీ దగ్గర పెట్టుకోవాలి. అంటే మీ స్వార్థం అనమాట. ఈ పర్సన్ నాకే సొంతం. వేరే వాళ్ళకి సొంతం కాదు అన్నట్టుగా మీరు ఆలోచిస్తున్నారు. ఈ పర్సన్ ఎలాగ ఆలోచిస్తున్నారంటే పేజ్ ఆఫ్ స్ట్రెంగ్త్. వాళ్ళు మళ్ళీ మీతో కమ్యూనికేట్ చేయాలి. మీతో మాట్లాడాలి. మీతో మళ్ళీ రొమాన్స్ చేయాలి. మీతో ప్యాషనేట్‌గా ఉండాలి. మీకు ఏది ఇష్టమో అది చెప్పాలి. మీకు అంటే మీకు ఎలా ఇష్టమైతే వాళ్ళు అలాగా మారటానికి సిద్ధంగా ఉన్నారు మీ పర్సన్. మారి మీకు ఎలాగా ఇష్టమైతే అలా ఉండటానికి వాళ్ళకి ఇంటెన్షన్ అయితే అలాగుంది. ఎలాగో ఒకలాగా మళ్ళీ మీరిద్దరూ కలిసి మాట్లాడుకొని మళ్ళీ ముందుట్లాగా హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే మీ ప్రెజెన్స్‌లో వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారనమాట. సో, ఆ హ్యాపీనెస్ మళ్ళీ వాళ్ళకి కావాలి అనేసి వాళ్ళ ఇంటెన్షను. కాకపోతే ఇక్కడ బ్లాకేజ్ ఎనర్జీ కనిపిస్తుంది. అది మీరైనా బ్లాక్ చేసి ఉండొచ్చు, లేదంటే వాళ్ళైనా బ్లాక్ చేసి ఉండొచ్చు. 8 ఆఫ్ ఇంటెలిజెన్స్. సో, అది బ్లాకేజ్ అనమాట. ఎమోషనల్ బ్లాకేజ్ అవ్వచ్చు. లేదంటే వీళ్ళకి థర్డ్ పార్టీ ఉంది, లేదంటే ఫ్యామిలీ ఉంది. సో, దానివల్ల వీళ్ళు మీ దగ్గరికి రాలేకపోతున్నారనమాట. ఆ 8 ఆఫ్ సోర్డ్స్ బ్లాకేజ్ ఎనర్జీ. సో, దానివల్ల వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు. ప్లస్ మిమ్మల్ని కూడా వాళ్ళు చాలా స్ట్రిక్ట్ పర్సన్ లాగా చూస్తున్నారు. అంటే మీరు ఎలాగంటే హాట్ అండ్ కోల్డ్ మీ దగ్గర రావడానికి వాళ్ళు భయపడుతున్నారు అసల. మీరేంటంటే క్వీన్ ఎనర్జీలో ఉన్నారు. మీరు కంప్లీట్‌గా చాలా స్ట్రిక్ట్ అనమాట. కోపం. మీరెవరైనా దగ్గరికి వస్తే గనక చాలా ఇచ్చేస్తారు బాగా గట్టిగా. సో, దానికని వాళ్ళు భయపడుతున్నారు. నేను నిజంగా వెనక్కొచ్చి ఈ పర్సన్‌ని ప్రపోజ్ చేస్తే గనక, ఈ పర్సన్ ఎలా రియాక్ట్ అవుతారు? అసలు నన్ను ఏమన్నా యాక్సెప్ట్ చేస్తారా లేదా? సో, ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అనమాట. మీరు రిజెక్ట్ చేస్తారనేసి వాళ్ళు చాలా భయపడుతున్నారు. సో, దానికని వాళ్ళు మీ దగ్గరికి రాలేకపోతున్నారు. సో, వాళ్ళకి ఆ భయం ఉంది. మీరంటే భయము. ఏదైనా వాళ్ళకి యాక్షన్ తీసుకుందామంటే కూడా ఈ భయం వాళ్ళని బాగా ఇదిగా ఉందనమాట. దానివల్ల వాళ్ళు ఏమీ అసలు చెప్పలేకపోతున్నారు, చేయలేకపోతున్నారు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ యాక్షన్ చూద్దాం. మీ నెక్స్ట్ యాక్షన్ ఏముంటుంది? మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏముంటుంది? మీ నెక్స్ట్ యాక్షన్ ఏముంటుంది? మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏముంటుంది? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ ఈ కనెక్షన్లో నా వ్యూవర్స్ యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏముంటుంది? వచ్చేసాయి. మీకు ఆల్రెడీ 3 కార్డ్స్ వచ్చేసాయి. వాళ్ళ పార్ట్నర్ పర్సన్ యొక్క యాక్షన్ ఎలా ఉంటుంది ఫ్యూచర్లో? నియర్ ఫ్యూచర్లో వాళ్ళ పార్ట్నర్ యాక్షన్ ఎలా ఉంటుంది? ద స్టార్, ద ఫూల్, ద బర్నింగ్ టవర్ అండ్ మీది వచ్చేసి 2 ఆఫ్ సోర్డ్స్, 9 ఆఫ్ కప్స్ అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్. ఓకే. సో, మీ దగ్గర నుంచి చూస్తే వెరీ వెరీ స్లో మూవింగ్ ఎనర్జీ అండి. మీకు చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఎస్ ఆర్ నో, నేను అసలు ముందుకెళ్ళాలా వద్దా? మీకు సెల్ఫ్ రెస్పెక్ట్, ఈగో ఉంది. మీకేంటంటే మిమ్మల్ని మీరు బాగా ప్రేమించుకుంటారు. మిమ్మల్ని మీరు చాలా టేక్ కేర్ చేస్తారు. సో, మీకు వేరే పర్సన్ నో అంటే మీకు నచ్చదది. మీకు అది చాలా ఇన్సల్ట్. సో, ఒకవేళ మీరు ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ ఎత్తకపోయినా, మీ మెసేజ్ చేస్తే వాళ్ళ మెసేజ్ ఇగ్నోర్ చేసినా సరే మీకు చాలా కష్టమవుతుంది. అందుకనే మిమ్మల్ని మీరు చాలా గార్డెడ్గా పెట్టుకుంటారు. మీ హార్ట్ని మీరు భద్రంగా పెట్టుకుంటారు. ఎందుకంటే వేరే వాళ్ళు వచ్చి నా హార్ట్ని బ్రేక్ చేయకూడదు అని మీరు ఎప్పుడు మీ హార్ట్ని చాలా భద్రంగా పెట్టుకుంటారు. సో, దానివల్ల ఏంటంటే ఈ 2 ఆఫ్ సోర్డ్స్ అనమాట. మీరు చాలా కన్ఫ్యూజ్డ్ ఎనర్జీలో ఉన్నారు. అసలు నేను కాంటాక్ట్ చేయాలా వద్దా? ఆల్రెడీ ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయిందేమో, ఆ పర్సన్ మూవ్ ఆన్ అయిపోయారేమో. సో, నేను మళ్ళీ కాంటాక్ట్ అయితే అసలు ఎలా ఉంటుంది అనేది మీరు ఒక బ్లైండ్ ఫోల్డెడ్. ఎందుకంటే మీకు తెలియట్లేదు ఆ పర్సన్ ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారని మీకు తెలీదు. సో, మీరు అందుకే బ్లైండ్ ఫోల్డ్ ఎనర్జీలో ఉన్నారనమాట. మీకు కళ్ళకు గంతలు కట్టేసినాయి. మీకు తెలియట్లేదు అసలు ఏం జరుగుతుందనేసి. సో, మీరేంటంటే ఈ పర్సన్ అనేది మీకు ఒక విష్ ఫుల్ఫిల్మెంట్, ఇంకా ఆల్మోస్ట్ ఒక కంప్లీషన్ స్టేజ్లో ఉంది మీకు ఈ కనెక్షన్. అంటే మీ సైడ్ నుంచి చెప్పాలంటే మీరు ఇంక వాళ్ళు ఏదైనా ప్రపోజ్ చేస్తే మీరు ఇమ్మీడియట్గా ఎస్ అని చెప్పేస్తారనమాట. అలాంటి కండిషన్లో మీరున్నారు. కానీ యాక్షన్ మీరు తీసుకోలేకపోతున్నారు. వెరీ వెరీ స్లో మూవింగ్. లైక్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే
ఒక స్టెప్ ముందుకేస్తే 10 స్టెప్పులు వెనక్కేస్తారనమాట. సో మీరు అందుకనే చాలా స్లో మూవింగ్ అలా నిలబడి ఉన్నారు. యాక్షన్ తీసుకుందామా వద్దా ఆ కన్ఫ్యూజన్లో ఉన్నారు మీరు. అలాగ నిలబడుకొని అలాగా ఆలోచిస్తున్నారు. ఏం చేయాలి, నా చేతిలో ఏమీ లేదు. వాళ్ళైనా బ్లాక్ చేసి ఉండొచ్చు, లేదంటే మీరు బ్లాక్ చేసి ఉండొచ్చు. సో నేనేం చేయలేను, ఇంకా నా చేతిలో ఏమీ లేదు, ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయింది అని చెప్పి మీరు ఆల్మోస్ట్ ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఇంకా నిరాశ అనమాట మీకు. లేదు లేదు, ఇంకా ఈ కనెక్షన్ అనేది వర్కౌట్ అవ్వదు, ఇంకా నా జీవితం అయిపోయింది, ఈ పర్సన్కి నాకు కనెక్షన్ లేదు ఇంకా అన్నట్టుగా మీరు ఇంకా చాలా డిసప్పాయింట్మెంట్లో మీరు ఉన్నారు. యాక్షన్ అయితే తీసుకోవట్లేదు మీరు ప్రస్తుతానికి. కానీ మీ పర్సన్ని చూస్తే ఇక్కడ వాళ్ళు చాలా పాజిటివ్గా ఉన్నారు, చాలా హోప్ఫుల్గా ఉన్నారు. అసలు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి, మిమ్మల్ని దూరం నుంచి చూస్తున్నారు, మిమ్మల్ని ఒక స్టార్ లాగా, ఒక సెలబ్రిటీ లాగా చూస్తున్నారు. సో మిమ్మల్ని అందరూ పొగుడుతుంటే వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది. ఒక పక్క జెలసీ కూడా ఉంది. ఏంటి ఈ పర్సన్ని అందరూ ఇంత బాగా చెప్తున్నారు, ఈ పర్సన్ని అందరూ కోరుకుంటున్నారు, వీళ్ళకి ఎందుకు ఇంత ఇంపార్టెన్సు, ఎందుకు ఇంత అటెన్షను అనేది వాళ్ళు కూడా మీ ఫ్యాన్ లిస్ట్లో ఒకళ్ళలాగా మిమ్మల్ని దూరం నుంచి చూస్తున్నారు. సోషల్ మీడియా కానీ మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు, మిమ్మల్ని చూస్తున్నారు. వాట్సాప్లో కానీ, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇట్లన్నింటిలో మిమ్మల్ని బాగా అబ్జర్వ్ చేస్తున్నారు వాళ్ళు. సో వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ తొందరలోనే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే ద ఫూల్ అనేది యాక్షన్ కార్డు. సో వాళ్ళు నెక్స్ట్ యాక్షన్ ఏముంటుందంటే, ఏం జరిగితే జరిగింది, ఏమైతే అయింది అని చెప్పి మీ దగ్గరికి వస్తారు. వాళ్ళు చాలా ధైర్యం తెచ్చుకొని, ధైర్యం కూడగట్టుకొని మీ దగ్గరికి వస్తారు. కానీ వాళ్ళు రావడానికైతే చాలా టైం పడుతుందండి. ఒక 6 to 7 months అయితే ఖచ్చితంగా పడుతుంది. వాళ్ళు కూడా అంత ఫాస్ట్గా మీ దగ్గర పరిగెత్తి వచ్చేయరు. 6 to 7 months మోస్ట్లీ నాకు తెలిసి ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్. కానీ అంతవరకు మీరు మూవ్ ఆన్ అయిపోకుండా స్టేబుల్గా ఉండాలి. ఎందుకంటే ఈ పర్సన్ ఇవన్నీ వాళ్ళ లైఫ్లో ఉండే మెస్ ఏదైతే ఉందో అది అంతా సెటిల్ చేసుకొని మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. సో దానివల్ల ఏంటంటే టైం పడుతుంది, వాళ్ళకి అవన్నీ సెట్ చేయడానికి టైం పడుతుంది. సో కానీ వాళ్ళు లీప్ ఆఫ్ ఫెయిత్ తీసుకొని మీ దగ్గరికి వస్తారు. నాకు మళ్ళీ ఇటువంటి పర్సన్ దొరకరు, నా లైఫ్కి ఈ పర్సనే చాలు, ఈ పర్సనే నాకు రైట్ పర్సను అంటే వాళ్ళు ప్లేయర్ ఎనర్జీలో ఉన్నారు. చాలామందితో కనెక్షన్లు ఉన్నాయి ఇంతకుముందు. కానీ మీరు ఎప్పుడైతే కలిసారో వాళ్ళ మార్పు అనేది స్టార్ట్ అయింది వాళ్ళ జీవితంలో. సో వాళ్ళు ఇప్పుడు రిస్క్ తీసుకొని మీ వైపుకి రావాలనుకుంటున్నారు, మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు, ఒక ఫ్రెష్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అది వాళ్ళు తీసుకునే యాక్షను. ఇది కూడా ద బర్నింగ్ టవర్, వెరీ వెరీ సడన్గా అనమాట. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయనప్పుడు వాళ్ళు ప్రపోజ్ చేస్తారు మిమ్మల్ని, అన్ఎక్స్పెక్టెడ్గా ఉన్నప్పుడు వాళ్ళు ప్రపోజ్ చేస్తారు. ప్రపోజ్ చేసి ఇంకా ప్రపోజల్ కూడా ఎలా ఉంటుందంటే, సరే ఇంకా మన ఇద్దరము నా మనసులో ఏముందో నీకు తెలుసు, నీ మనసులో ఏముందో నాకు తెలుసు. సో మన ఇద్దరం కూడా ముందుకెళ్దాం ఇంకా. సరే మన ఇద్దరం ఒకే ఇంట్లో ఉందాము, లేదంటే మన ఇద్దరము అఫీషియల్ చేద్దాము, లేదంటే కొంతకాలం మనం లివిన్లో ఉందాము, ఒకరినొకరు అర్థం చేసుకుందాము, లేదంటే డేటింగ్ చేద్దాము, ఒకరి గురించి ఒకరు తెలుసుకుందాము, నేను నీకు టైం ఇస్తాను, నువ్వు కూడా నాకు టైం ఇవ్వు అన్నట్టుగా వాళ్ళు మీతో న్యూ బిగినింగ్ అయితే చేస్తారు. అది కూడా సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతుంది. అది కూడా మొత్తం మీ లైఫ్ అప్ సైడ్ డౌన్ చేసేస్తుంది అనమాట. వాళ్ళు చెప్పే ఆ ప్రపోజల్కి మీ లైఫ్ అంతా అప్ సైడ్ డౌన్ అయిపోతుంది. అంటే మీరు ఇప్పుడు ఏ పరిస్థితిలో అయితే ఉన్నారో సో ఆ పరిస్థితి పూర్తిగా తారుమారైపోతుంది అనమాట. మీరు ఇల్లు షిఫ్ట్ చేయొచ్చు, వేరే ప్లేస్కి వెళ్ళిపోవచ్చు, వేరే ఊరికి వెళ్ళిపోవచ్చు, మీరు రీలొకేట్ అయిపోవచ్చు. సో మీరు ఇప్పుడు ఏ కండిషన్లో అయితే ఉన్నారో మొత్తం ఆ కండిషన్ అంతా మారిపోతుంది. సో మీరు వాళ్ళతోని వేరే ఇంటికి వెళ్ళిపోవడము, లేదంటే వేరే ఊరికి వెళ్ళిపోవడము, అది మూమెంట్ అయితే కనబడతా ఉంది నాకు. ఓకే, సో ఇది వాళ్ళ యాక్షన్. ఓకే, ఇంకా లాస్ట్గా మీరు మీ పార్ట్నర్కి ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది చూద్దాం. ఓకే, మీకు 3 కార్డ్స్, వాళ్ళకి 3 కార్డ్స్ మెసేజెస్ తీస్తాను. స్పిరిట్స్ అండ్ ఏంజెస్, మా పర్సన్స్ మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్కి ఏం చెప్పాలనుకుంటున్నారు. ఇన్ని కార్డ్స్ వద్దు, ఓన్లీ 3 కావాలి. మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్కి ఏం చెప్పాలనుకుంటున్నారు. ఓకే, 1 2 3. మీ పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారు. 1 2 3. ఓకే, ఈ 4 వచ్చేసాయి. సరే ఫోన్లే చెప్పని, మీ పార్ట్నరే కదా చెప్పనండి ఎక్కువ. ఓకే, మీరేం చెప్పాలనుకుంటున్నారు. వి ఆర్ ద క్యూటెస్ట్ కపుల్ ఇన్ ద వరల్డ్. మీరు అనుకుంటున్నారు మన ఇద్దరం చాలా క్యూటెస్ట్ కపుల్ అని. ఐ లెఫ్ట్ బిఫోర్ యూ కుడ్ లీవ్ మీ.
ఐఎమ్ సారీ, ఐ వాజ్ ఎ కవర్డ్, ఐఎమ్ ట్రయింగ్ టు రెసిస్ట్ మై ఫీలింగ్స్ ఫర్ యూ. ఓకే, మీరేంటంటే వాళ్ళు నో అని ఎక్కడ అంటారో అని మీరే వాళ్ళని బ్లాక్ చేసేసి మీరే వాళ్ళకి నో చెప్పేశారు. నో, నాకు ఇష్టం లేదు, నేను నీతో మాట్లాడు, నువ్వు ప్లేయరు, మీరు ఏదో వాళ్ళని తిట్టి అరిచి మొత్తానికి వాళ్ళని వదిలేశారు. ఎందుకంటే మీకు భయం వేసింది, వాళ్ళు నాకు ఎలాగ కమిట్మెంట్ ఇవ్వరు, వాళ్ళు ఆల్రెడీ ఏదో రిలేషన్షిప్లో ఉన్నారు అని చెప్పేసి మీరు మీ ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేక ఇంకా వాళ్ళతో బ్రేకప్ చెప్పేశారు. ఐ లవ్ యూ వెరీ మచ్. I love you just the way you are. I am not sure if you still love me after all I have said and done. ఓకే, చెప్పానా, మీరు ఏదో వాళ్ళని అన్నారు, అనరాని మాటలు అన్నారు, వాళ్ళు కూడా ఇందాక ఆ సాడ్ ఎనర్జీలో అందుకే ఉన్నారు. సో ఇప్పుడు మీరు భయపడుతున్నారు. నేను లవ్ చేస్తున్నాను, కానీ నువ్వు నన్ను నిజంగానే లవ్ చేసినావా ఇప్పటికి, ఆఫ్టర్ అంత గొడవ అయింది, అంత అయినాక కూడా నీకు నేనంటే ఇష్టమేనా అని మీరు అడుగుతున్నారు. ఇన్ అ సీ ఆఫ్ పీపుల్ మై ఐస్ ఆల్వేస్ సర్చ్ ఫర్ యూ. సో ఎంతమంది ఉంటే కూడా నీ గురించే నా కళ్ళు వెతుకుతూ ఉంటాయి అంటున్నారు మీరు. ఐ కెన్ సీ సో మచ్ పొటెన్షియల్ ఫర్ ఎ ఫ్యూచర్ విత్ యూ. ఐ డోంట్ వాంట్ టు మెస్ దిస్ అప్, ప్లీజ్ అండర్స్టాండ్. ఓకే, మీరు ఏమనుకుంటున్నారంటే ఈ కనెక్షన్ ముందుకెళ్ళడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సో కానీ నేను అది చెడగొట్టాలనుకోవట్లేదు, అందుకనే నేను ముందుగా సైడ్ అయిపోయాను, సైలెంట్ అయిపోయానని మీరు చెప్తున్నారు. సో ఇప్పుడు మీ పర్సన్ ఏం చెప్తున్నారు? I promise I will love you, protect you and take care of you all the life. ఓకే, ఇది చాలా మంచి ప్రామిసింగ్ మాట అనమాట. కమింగ్ బ్యాక్, ఐ వాంట్ టు కమ్ బ్యాక్, ఐ జస్ట్ డోంట్ నో ఇఫ్ యూ విల్ యాక్సెప్ట్ మీ ఆఫ్టర్ ఆల్ ద కేయాస్. సో వీళ్ళకి కూడా తెలుసు అనమాట, అంటే వీళ్ళు ఎలాగైతే వేరే వాళ్ళతో ఉంటున్నారో, మీరు ఎప్పుడో పట్టుకున్నారు వీళ్ళు థర్డ్ పార్టీతో ఉంటాము, ప్లేయర్ లాగా ఉంటాము. సో అవన్నీ చూసినాక వీళ్ళు భయపడుతున్నారు, నేను నిజంగా వెనక్కి వస్తే నువ్వు నన్ను యాక్సెప్ట్ చేస్తావా చేయవా, సో అన్నీ చూసినాక నువ్వు నన్ను నమ్ముతావా లేదా అనేసి వాళ్ళు అడుగుతున్నారు. టుగెదర్ వీ మేక్ ఏ పర్ఫెక్ట్ కపుల్. సో మీరేమనుకుంటున్నారు, వాళ్ళు కూడా అదే అనుకుంటున్నారు, మన ఇద్దరం బెస్ట్ కపుల్ అనుకుంటున్నారు వాళ్ళు. ఇట్ ఈస్ సో సాడ్ టు థింక్ దాట్ వాట్ వీ హ్యాడ్ ఈజ్ నాట్ వర్త్ సేవింగ్. దెర్ ఈజ్ నో క్లారిటీ అండ్ ట్రూత్ ఈజ్ సర్ఫేసింగ్ ఇన్ అవర్ కనెక్షన్. అంటే మీ కనెక్షన్లో ఏంటంటే ఒక క్లారిటీ లేదు, ఒక ట్రూత్ లేదు, ఇద్దరు ఒకరి ఫీలింగ్స్ ఒకరు చెప్పుకోలేదు, అయినా సరే ఫైటింగ్ స్టార్ట్ చేశారు, ఒకళ్ళంటే ఒకళ్ళకి అనుమానము, ట్రస్ట్ ఇష్యూస్. సో దానికి వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు అన్నమాట. ఇట్స్ వెరీ వెరీ సాడ్. ఎందుకంటే మన కనెక్షన్లో ఏమీ లేదు, మనం దాచుకునేకి ఏమీ లేదు, ఎందుకంటే ఒకరికొకరు ఓపెన్గా చెప్పుకోలేదు, ఏమీ కనెక్షన్లో మెమరీస్ అనేవి లేవు, కానీ ఉత్తుకే ఫైటింగ్లు, బ్లాకింగ్లు, బ్రేకప్లు అనమాట. వీఆర్ డిఫరెంట్ బట్ ఐ స్టిల్ లవ్ యూ. సో మీరిద్దరూ చాలా డిఫరెంట్, అది కాస్ట్, కల్చర్, హైట్, కలరు, ఏజ్ ఏదైనా అవ్వచ్చు, మన ఇద్దరం చాలా డిఫరెంట్, కానీ స్టిల్ ఐ లవ్ యూ. ఐ విష్ యూ న్యూ హౌ మచ్ మై ఫీలింగ్స్ ఆర్ రియల్, ఆనెస్ట్, లాయల్, ట్రస్ట్ వర్తీ, కీప్ స్మైలింగ్. ఓకే, వాళ్ళు ఎప్పుడు కీప్ స్మైలింగ్ అని చెప్తున్నారు. సో వాళ్ళు ఏంటంటే లాయల్, ట్రస్ట్ వర్తీ అనమాట. మీరు చాలా అంటే మీరు నమ్మట్లేదు, కానీ వాళ్ళు మిమ్మల్ని చాలా ఆనెస్ట్గా ప్రేమిస్తున్నారనమాట. సో వాళ్ళకి చాలా ఫీలింగ్స్ ఉన్నాయి మీ పట్ల. యూ మై సెల్ఫీ క్వీన్, యు ఆర్ మై సెల్ఫీ క్వీన్ అంటే మీరు ఎప్పుడు ఎక్కువ సెల్ఫీలు తీసుకొని పోస్ట్ చేస్తుంటారేమో, సో దానికి యు ఆర్ మై సెల్ఫీ క్వీన్ అంటున్నారు. Soul purpose. This relationship is connected to our soul purpose. Simply know that we met for a reason, even for a season. అంటే మీరు ఈ సోల్ పర్పస్ వల్ల మీరు కలిశారు ఇద్దరు. సో మీరు ఒకరికొకరు ఏదో లెసన్ నేర్పించుకోవడానికి కలిశారు. అది రీజన్ అవ్వచ్చు, లేదంటే ఒక సీజన్ కొంతకాలం వరకే మీరు కలిసి ఉండొచ్చు అనేసి వాళ్ళు చెప్తున్నారు. మీ పర్సన్ చాలా మెచ్యూర్డ్ ప్లస్ స్పిరిచువల్ పర్సన్ లాగా కనిపిస్తున్నారు. సో వాళ్ళు చెప్తున్నారు మనం కలవడానికి ఒక రీజన్ ఉంది, ఆ రీజన్ ఏంటనేది నాకు తెలీదు, ఎంతకాలం మనం కలిసి ఉంటామనేది కూడా నాకు తెలీదు, బట్ స్టిల్ ఐ లవ్ యూ అన్నట్టుగా చెప్తున్నారు వాళ్ళు. ఓకే, ఇదండి ఇవాళ రీడింగ్. మీకు నచ్చిందా? నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నందుకు మీరు ఆదరించి షేర్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా చేస్తే కనుక నేను ఎంత కష్టపడినందుకు నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. ఓకేనా? సో మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్.